ఇటీవలే మనం చూసుకుంటే వర్మ గారికి ఉపాధ్యక్షుడి పదవి కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడి పదవి ఇచ్చారు. కానీ ఎవరు ఓర్చుకోలేకపోయారు ఇక్కడ. ఆయనకి ఉపాధ్యక్షుడి పదవిని ఎవరు ఓర్చుకోలేకపోయారు అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, వాళ్ళ అన్న నాగబాబు అనే వ్యక్తి, వీళ్ళు ఓర్చుకోలేకపోయారు ఆయనకి ఉపాధ్యక్షుడి పదవి ఇస్తే. దాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా అంటే రేపు ఏదో వాళ్ళు మీరు ఆయన తీసేస్తేనే మేము రేపు మీ పార్టీతో కలిసి పనిచేస్తామనో, లేదంటే ఆయన తీసేస్తేనే మా జనసేన పార్టీ నాయకులందరూ సంతోషిస్తారనో, ఇట్లాంటి మాటలు అన్నీ చెప్పి ఆయన్ని పక్కదారి పట్టించారు. కానీ ఆయన ఏం చిన్న వ్యక్తి ఏం కాదు, ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే. ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు, రేపు పిఠాపురంలో అభివృద్ధిని గుర్తిస్తారు. మీరు అన్నట్టు ఇప్పుడు అభివృద్ధి కిందకు వస్తే పవన్ కళ్యాణ్ గారి చేతిలో 2 శాఖలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్రామీణ అభివృద్ధి శాఖ ఉంది, ఒకటి పర్యావరణ శాఖ ఉంది. ఈ శాఖలన్నింటిలో కూడా ర్యాంకింగ్ వచ్చింది. ఇప్పుడు ర్యాంకింగ్ విడుదల చేశారు. ఎవరు విడుదల చేశారు? అదేనా వైఎస్ఆర్సీపీ పార్టీ మేమేమో విడుదల చేసామా? స్వయంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కలెక్టర్ల చేత ఏ ఏ శాఖకి, సంక్షేమ శాఖలకి ఏ ర్యాంకింగ్లను చూసుకుంటే చిట్ట చివరి స్థానంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయనకు ఉన్నటువంటి శాఖలు ఈరోజు చిట్ట చివరి స్థానాల్లో నిల్చున్నాయి. లాస్ట్లో 67 పాయింట్లతో, అది కూడా ఆయనకంటే ముందున్న శాఖలన్నీ కూడా 90 పైచీలకు మార్కులతో ముందుంటే ఇది మాత్రం 67 పాయింట్లతో చిట్ట చివర ఉంది. కానీ వాళ్ళ జనసేన పార్టీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ డబ్బా కొట్టుకోవడంలో నెంబర్ 1 వాళ్ళే ముందు ఉంటారు. డబ్బా కొట్టుకోవడం, మా అన్న హీరో, అతను రియల్ హీరో కాదు, రియల్ హీరో. ఇది గుర్తుపెట్టుకోవాలి ట్యాగ్ లైన్. అతను ఒక రియల్ హీరో మాత్రమే, రియల్ హీరో కాదు. ఆయన శాఖ మొన్నటి దాకా ఏమన్నారు, భారతదేశంలోనే గర్వించదగ్గ స్థాయిలో మా అన్న శాఖలు ఉన్నాయన్నారు. ఈ రోజు చూస్తే 67 పాయింట్లతో చిట్ట చివరిలో ఉంది. ప్రజల్ని ఎప్పటికప్పుడు మభ్యపెడుతూ మోసం చేస్తూ ప్రజల్ని వాడుకొని వదిలేయడంలో పవన్ కళ్యాణ్ గారు దిట్ట. దానివల్లే ఈరోజు వర్మ గారికి ఇటువంటి అవమానం జరిగింది.